శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇక్కడున్న మెసేజి ప్రేమ్ సాయి అని ఒక తల్లి రాస్తున్నారు. ఇటువంటి మెసేజ్‌లు చదివితే చాలా ఆనందం కలుగుతుంది. ఏమిటంటే 3:30 ఏళ్ల పాటు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశాక వాళ్ళ పెద్దబ్బాయి పుట్టాట. కానీ చిన్నప్పుడు మాటలు రావడం చాలా ఆలస్యమైందిట. 7 సంవత్సరాలకి మెల్లిగా మాటలొచ్చాయట. 11 సంవత్సరాలు పూర్తయ్యాయి కానీ ఇంకా కొన్ని పదాలు స్పష్టంగా పలకలేడు, చదవలేడు, రాయలేట పాపం. కానీ ఎంత క్రియేటివిటీ అంటేట ఆ అబ్బాయికి పజిల్స్ సాల్వ్ చేసేస్తాడట. పెయింటింగ్ వేస్తాడట. అలాగే చాలా స్వచ్ఛమైన హృదయంట. అంటే భగవంతుడు మేధస్సిచ్చాడు, గొప్ప హృదయాన్నిచ్చాడు. ఇంకా ఈ పై సమస్యలున్నాయి చూడండి, వాటిని భగవంతుడి కాళ్ళు పట్టుకుంటే మార్పించుకోవచ్చు. మనం ఒక వీడియోలో కాళహస్తిలో సరస్వతీ తీర్థం అని ఒక బావి ఉంది ఆలయంలోను. అందులో తీర్థం ఇటువంటి సమస్యలకు ఉపయోగపడుతుంది అని పురాణంలో చెప్పారు అంటూ ఒక మాట చెప్పాను కదా! అది ఎక్కడో నేను ఒక చిన్న మాట చెప్పా. ఆ తల్లికి ఎంత విశ్వాసమో వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారిని అడిగి కొంచెం జలం తెచ్చుకున్నారట ఇంటికి. చూడండి, నేను ఈ వీడియోలు చేసినప్పుడల్లా అక్కడ రీసెర్చ్ చేసి చెప్పేస్తూ ఉంటా అవి. కానీ ఒక్కొక్క మాట కొన్ని కొన్ని జీవితాల్ని ఇలా స్పృశిస్తోంది అని తర్వాత తెలిసి నాకే ఆశ్చర్యం వేస్తుందసలు. ఆ తరువాత ఇంటికొచ్చాక ప్రతిరోజు కొంచెం కొంచెం తాగించి హయగ్రీవ స్వామికి సంబంధించినవి నేర్పించడం మొదలుపెడితే, ఇప్పుడు విచిత్రం ఏమిటంటే అతని మాటలోను వాటిల్లోనూ మార్పొచ్చింట. అలాగే ఇంకా విచిత్రం ఏమిటంటే జీవితంలో మార్పొచ్చి ఆ కుర్రవాడే ఒకరోజు అడిగాడట. అమ్మా, నేను ఇక్కడి నుంచి రోజు పూజ చేసుకున్నాక స్కూల్‌కెళ్ళొచ్చా పొద్దున్నే అని. ఆ తల్లి పొంగిపోయిందట అసలు, షాక్ అయిపోయి. తప్పకుండా చేసుకో నాన్న అంటే ప్రతిరోజు పొద్దున్నే పూజా మందిరంలోకెళ్ళి చాపేసి కూర్చొని, బొట్టు పెట్టేసుకొని, అగ్గిపుల్ల వెలిగించటం రాదట అతనికి. వాళ్ళ అమ్మగారి దగ్గర కూర్చొని నేర్చుకుని, అగరబత్తి వెలిగించి, స్తోత్రాలు చదివేసుకుని, నమస్కారం చేసుకొని స్కూల్‌కెళ్ళిపోతాడట. ఒకరోజు నా బిడ్డని తీసుకొచ్చి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అని రాసింది ఆ సోదరి. నాకెంత సంతోషం వేసిందో తల్లి. ఇలా కొంతమంది మేము బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఏదో ఒక వీడియో విని మారి మాకు ఉపనయనం చేయండి, సంధ్యావందనం చేసుకుంటాము అని అడిగి ఇప్పుడు చేయిస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్రవర్లు అవి చెప్పి నమస్కారాలు పెడుతూ ఉంటారు ఆ పిల్లలు. చూస్తే మనస్సు పొంగిపోతుందసలు. చూడండి, హయగ్రీవ స్వామిను, సరస్వతి మాత వీళ్ళిద్దరి చేతుల్లో పెడితే ఇంకా మేధస్సుకి సంబంధించింది, మాటలకి సంబంధించింది అలాంటివి అసలు మీరు చూసుకోక్కర్లే. పిల్లలకి రోజు శ్యామలా దండకం వినిపించండి, కుదిరితే నేర్పించండి. నేర్పిస్తే అసలు ఆ జీవితాల్ని ఎక్కడో తీసుకువెళ్ళి కూర్చోబెడతారు అమ్మవారు. చూడండి, మనం దేవీ భాగవతంలోనూ అలాంటి వాటిల్లో కొన్ని చోట్ల ఏదో మాటలు రాని వాళ్ళకి భగవంతుడు మాటలిచ్చాడు అంటే అవి ఎప్పుడో పురాణ కథలండి అనుకుంటాం. కాదు. ఇప్పుడు కూడా మన జీవితాల్లో జరుగుతాయి. మనం చేయాల్సిందేంటంటే విశ్వాసంతో భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలంటే. శ్రీమాత్రే నమః.